తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి పైర్లు దుబ్బు చేసే దశ నుంచి ఈనిక దశ వరకు ఉన్నాయి. ఈ దశలో కాండం తొలచే పురుగు, సుడిదోమ ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. వీటిని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఖరీఫ్లో రైతులు అధికంగా వరి సాగు చేపట్టారు. తెలంగాణలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట వివిధ ప్రాంతాలలో వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా దుబ్బు చేసే దశ నుండి ఈనే దశ వరకు ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, సుడిదోమ చాలా చోట్ల ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లో గోధుమ రంగు దోమ, తెల్లదోమలు ఆశిస్తాయి. ఇవి ఆశించిన పొలాలు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి. వీటి ఉధృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడుతాయి. వీటిని గుర్తించిన వెంటనే నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ప్రస్తుతము వరి చూసుకున్నట్టయితే ఈ వరి పంట చాలా చోట్ల మనకి ఈ పిలక దశలో, అలాగే కొన్ని చోట్ల ముందుగా వేసిన దాంట్లో పొట్ట దశలో ఉన్నది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే వరిలో అక్కడక్కడ చాలా తక్కువ మొత్తంలో మనకి కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది గమనించడం జరిగింది. బట్ దీనికి గానే ఏంటంటే చాలామంది రైతులు ఈ కాండం తొలిచే పురుగు అని చెప్పేసి గుళికలు వేయడం అనేది చూస్తున్నాము. అయితే దీనికి గానే ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే ఈ మొగరెక్కల పురుగులు ఈ బుట్టల్లో పడినప్పుడు దాన్ని గమనిస్తూ మనము ఈ గుళికలు వేసుకున్నట్టయితే దాని నివారణ అనేది బాగుంటుంది. సో అలా కాకుండా చాలామంది ఏంటంటే నాట్లు పెట్టాక మామూలుగానే గుళికలు వేయడం అనేది చాలా చోట్ల మనం గమనిస్తున్నాము. అలా కాకుండా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనము ఈ రసాయన చర్యలు చేసుకున్నట్టయితే బాగుంటుంది. సో ఈ విధంగా ఏంటంటే 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని మనకు బుట్టల్లో పురుగు పడినట్టయితే ఈ వెంటనే మనము ఈ కార్బోఫిరాన్ గుళికలైతే ఎకరానికి ఒక 10 కేజీలు, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలైతే 8 కేజీలు ఎకరానికి వేసుకున్నట్టయితే మనము ఈజీగా ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే చాలామంది రైతులు ఈ గుళికలు వేసేటప్పుడు యూరియాతోటి కలిపి వేయడం అనేది మనము గమనించవచ్చు. మరి అలా కాకుండా ఏంటంటే యూరియా ఎప్పుడు కూడా బురద పదంలో వేయాలి. గుళికలు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా నీళ్లు అనేది ఒక 3 నుండి 5 సెంటీమీటర్లు నీళ్లు పెట్టినప్పుడే ఈ గుళికలు వేసుకోవడం అనేది మనం గమనించాలి. సో ఈ విధంగా రైతులందరూ కూడా ఏంటంటే యూరియాతోని కలిపి మాత్రం వేయకూడదు. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు పుట్టకొచ్చింది కాబట్టి చాలా చోట్ల మరి ఇప్పుడు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి మరి రెగ్యులర్గా మనము గమనించే సమస్యలు ఏంటంటే ఒకటేమో ఈ కంకినెల్లి ఒక సమస్య, అలాగే మనకి మరి రాబోయే రోజుల్లో దోమ కూడా, అంటే సుడిదోమ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని గమనిస్తూ ఏంటంటే ముఖ్యంగా మరి కంకినెల్లి అనేది మనకు రెగ్యులర్గా ఎక్కడైనా ఫీల్డ్లో వచ్చినట్టయితే మాత్రం ముందు జాగ్రత్తగానే మరి ఈ పొట్ట దశలోనే ఒకసారి ఈ కంకినెల్లికి రాకుండా ముందు జాగ్రత్తగా ఒకసారి ఈ స్పైరోమెసిఫిన్ అనే మందును 1 ml లీటర్ నీటికి, దాంతోపాటు ఈ పొట్టకుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొపికనోజోల్ అనే మందును 1 ml, ఈ రెండు 1 ml మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పొట్ట దశలోనే ఈ కంకినెల్లి సమస్య కానీ అలాగే పొట్టకుళ్ళు సమస్య అనేది రాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే మరి ఇప్పుడు ఈ మధ్యన ఎడతెరిపి లేని వర్షాలు కురవడం వల్ల మరి ఇప్పుడు ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మరి బాగా ఉడకపోత వాతావరణం ఉంది. కాబట్టి మరి ఇలాంటి ఉడకపోత వాతావరణంలో ఈ వరిలో సుడిదోమ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సుడిదోమ వచ్చిన వెంటనే మనము చూసుకొని అడపాదడప వెంటనే ఈ వేప నూనె 5 ml లీటర్ నీటికి, దాంతోపాటు ఎసిఫేట్ 1.5 గ్రాముల లీటర్ నీటికి కొంచెం పాయలు తీసి మనము మొక్క మొదళ్ళ దగ్గర ఈ మందు పడేటట్టు పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు మనము తొలి దశలోనే ఈ రెక్కల పురుగు అంటే దోమను మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక దోమ ఉధృతిని బట్టి ఒకవేళ ఉధృతి అనేది విపరీతంగా మనకు రాబోయే రోజుల్లో కనబడే అవకాశం ఉన్నట్టయితే మరి దోమ ఉధృతిని బట్టి ఈ
విప్రోఫెజిన్ అనే మందును 1.6 ml లీటర్ నీటికి, లేదా పైమెట్రోజిన్ అనే మందును 0.6 గ్రాములు అంటే ఎకరానికి ఒక 120 గ్రామ్స్ ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్టయితే, ఇది పిచికారీ చేసుకున్నప్పుడు మొక్క మొదళ్ళ దగ్గర పడేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే మరి రాబోయే రోజుల్లో అంటే మనకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఈ ఉక్కబోత వాతావరణంలో దోమ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ చర్యలు తీసుకున్నట్టయితే రైతులు అటు కంకినల్లి నుండి ఇటు సుడిదోమ నుండి మనము పంటను కాపాడుకొని మరి ఈ సంవత్సరం కూడా మరి ఈ ఖరీఫ్లో అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.